నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవం. పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలలో భాగంగా ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన 3 జైలు శిక్ష. కుందు నది పరివాహక ప్రాంతాలను తనిఖీ చేసిన సంబంధిత అధికారులు. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వారి చాంబర్లో జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో 6 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ కు విడివిడిగా కౌంటింగ్ నిర్వహిస్తామని, ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే నెల 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, అరగంట అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి ఏజెంట్ల నియామకంను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న సందర్భంగా ప్రాధాన్యత క్రమంలో ఎన్నికల కమిషన్ తాజా నిబంధనల మేరకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రంలో అనుమతించడం జరుగుతుందని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాలలోకి వెళ్లేందుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ హాల్లో ప్రతి రౌండ్ కు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేందుకు వీలుగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు అందరూ ఉదయం 6:30 గంటలలోపు ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, ఏజెంట్లు కేటాయించిన స్థానాలలోనే ఉండి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంత కౌంటింగ్ కు రాజకీయ పార్టీలు తమ పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. అధికారిక పాసులు ఉన్న వ్యక్తులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలలోకి అనుమతిస్తామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తెరిగి జనం గుమికూడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలోని కేశవరెడ్డి స్కూల్, కస్తూర్బా పాఠశాలలోని మైదానాలలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో అనవసర పోస్టులు పెట్టి జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ అనంతరం 72 గంటల పాటు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ కార్యాలయాలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల గృహ సముదాయాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 4న జరిగే కౌంటింగ్ కు పటిష్టమైన బందోబస్తు ప్రణాళికతో 6 పోలీస్, సిఆర్ఎఫ్ బలగాలతో పక్కాగా శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రైవేట్ లాడ్జులు, కళ్యాణ మండపాలు, ఇతర కమ్యూనిటీ హాలులో బయటి వ్యక్తులు ఎవరు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు ఎంసీహెచ్ బ్లాక్ నందు మంగళవారం ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఋతుస్రావం అనేది సాధారణమైన ప్రక్రియని, ఇది వ్యాధి కాదని తెలిపారు. ఈ విషయం గురించి ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదన్నారు. ఋతుక్రమం సమయంలో అన్ని పనులు చేసుకోవచ్చని, విశ్రాంతి, పౌష్టికాహారం, వ్యాయామం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుందని తెలిపారు. బహిష్టు సమయంలో అంటువ్యాధులు నివారించడానికి బాలికలు పరిశుభ్రతను పాటించడం ఎంతో ముఖ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఓ డాక్టర్ శారదాబాయి, గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మ, ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ రాజలక్ష్మి, డాక్టర్ రేఖారావు మరియు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.
ఏపీ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలలో అర్హులైన విద్యార్థులు ఆయా పాలిటెక్నిక్ కళాశాలలో కోర్సులకు సంబంధించి ప్రవేశాల కొరకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల 27 నుండి ఆయా ర్యాంకుల వారీగా నిర్వహించడం జరుగుతుందని నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పాలిసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులను సంబంధిత అధికారులు సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు సంబంధించిన విధి విధానాలను నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ వివరించారు. మన నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సంవత్సరం పాలిటెక్నిక్ కళాశాల అడ్మిషన్స్ కోసము సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది నిన్నటి నుంచి 27 నుంచి మొదలైందండి. దీనికోసం కావాల్సిన ప్రాసెసింగ్ ఫీజు మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసి ఆ రిసీట్ ఇక్కడ తీసుకొస్తే కనుక ఈ ధృవపత్రాలన్నింటినీ పరిశీలించి వాటి తగిన విధంగా మనం అప్లోడ్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళకు ఒక పాస్వర్డ్ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆల్రెడీ రిజిస్టర్డ్ చేసుకున్న ఫోన్కి పాస్వర్డ్ వస్తుంది. వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ మనకి 5వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు. 31వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆప్షన్స్ ఉంటాయి. 5వ తేదీన కావాల్సిన విధంగా ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మన కాలేజీలో నిన్నటి నుంచి జరిగిన దానికి నిన్న దాదాపు 70 మంది హాజరయ్యారు. ఈరోజు ఈ టైంకి మాట్లాడుతున్న టైంకి అంటే 12 గంటల 10 లోపున మనకు 50 మంది రిజిస్టర్ అయ్యారు ఇక్కడికి. వీళ్ళందరికీ కూడా ప్రాసెసింగ్ ఫీజు ఓసీబీసీ అయితే 700 రూపాయలు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే 250 రూపాయలు ఉంటుంది. ఈ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా మన దగ్గర హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నదండి. ఈ హెల్ప్ లైన్ సెంటర్లోనే ఎక్కడికి బయటికి పోకుండా వాళ్ళు తగిన ఆప్షన్స్ చేసుకోవడానికి ఇక్కడ పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి ఇక్కడ. కాబట్టి ఎక్కడికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏ మీ సేవ దగ్గర కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. అందరికీ ఇక్కడే ఉచితంగా అన్ని విధాలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. దీనిలో మనకి రోజువారీ ర్యాంకుల పరంగా ఈరోజు 27,000 వరకు ఉంటే రేపు 43,000 వరకు ఉంటుంది. దానికి ఉన్న ర్యాంకులను ఆధారంగా చేసుకుని కొన్ని నిర్ధారించారు. ప్రతి హెల్ప్ లైన్ సెంటర్లో కూడా ఇదే ర్యాంకుల ప్రకారం నిర్వర్తించడం పడుతుంది. అలాగే పొరపాటున నిన్న మిస్ అయిన వాళ్ళు ఈరోజు మిస్ అయిన వాళ్ళను కూడా చేయడం జరుగుతుంది. కానీ కొంచెం దానికి తగిన సమయం తీసుకొని చేయడం జరుగుతుందండి. దీని ప్రకారం తగిన సర్టిఫికెట్లు తెచ్చుకుని వాటన్నిటిని పరిశీలించే వరకు కూడా తగిన ఓపికతోటి ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. సర్టిఫికెట్ వెరిఫికేషను ప్రతిరోజు ఇచ్చిన ర్యాంకుల ఆధారితంగా 3వ తారీఖు వరకు ఉంటుందండి. 31 నుంచి ఆప్షన్స్ జరుగుతాయి. 7వ తారీఖున సీట్ల కేటాయింపు ఉంటుంది. 10వ తారీఖు నుంచి వాళ్ళకి క్లాసులు జరగడం స్టార్ట్ అవుతుంది. నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లోని పలు కూడళ్లలో ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మద్యం సేవించి పట్టుబడిన ముగ్గురిని కోర్టుకు సమర్పించగా జడ్జి వారికి జైలు శిక్ష వేయడం జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరగడమే కాకుండా ఇతరులను ప్రమాదాలకు గురి చేయడం, తద్వారా విలువైన ప్రాణాలు, ఆస్తి నష్టం, ప్రజలకు ఇబ్బందులు కలగడం జరుగుతుందని, ఇటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని జైలుకు పంపడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ నంద్యాల పట్టణ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని కోర్టుకు సమర్పించగా జడ్జి వారికి జైలు శిక్ష వేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు. అలాగే నంద్యాల పట్టణంలో రోజు రోజుకు పార్కింగ్ సమస్య తీవ్రతరంగా మారిందని, ప్రధానంగా హోటల్స్, షాపింగ్ మాల్స్ తదితర దుకాణాల వద్ద వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పార్కింగ్ ఉన్న ప్రాంతాలలో వాహనాలను పార్క్ చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్నారు. ఆయా హోటల్స్ యజమానులకు, మాల్స్ యజమానులకు నోటీసులు పంపడం జరుగుతుందని తెలిపారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలను ఇవ్వరాదని, ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, చట్టపరంగా తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మేము నంద్యాల ట్రాఫిక్ సిబ్బంది ప్రతిరోజు 2-3 జంక్షన్లలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తుంటాము. దీంట్లో పట్టుబడిన వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు వారికి ఫైన్ వేయడము, లేదంటే జైలు శిక్ష వేయడము, గ్రావిటీని బట్టి ఇది చేస్తున్నారు. మొన్న జరిగిన మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక 3 పట్టుకున్నాము. నాగలారపు సామేల్ అని చెప్పి నా జ్ఞానాపురము, తర్వాత మేడం రామకృష్ణ అని చెప్పి మోత్కూరు వెలుగోడు మండలము, తర్వాత మంజుల ఆంజనేయులు అని చెప్పి ఈయన బిరలాపురము. వీరు మద్యం సేవించి వాహనాలు నడుపుకుంటూ మాకు
మేము చెక్ చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. వీరిని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు సామేల్కు 2 రోజులు జైలు శిక్ష, తర్వాత మేడం రామకృష్ణ, తర్వాత మంజుల ఆంజనేయులు అని చెప్పి వీరికి ఒక్కొక్క వారము జైలు శిక్ష వేయడం జరిగింది. సో జైలు శిక్ష పడిందంటే వారికి లైఫ్ లాంగ్ అది ఒక మచ్చలాగా ఉంటుంది. తర్వాత ప్రమాదాలకు కూడా వీళ్ళు కారణమవుతారు. కాబట్టి దయచేసి వాహనాలు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పి మేము ట్రాఫిక్ పోలీసులు అప్పీల్ చేస్తున్నాము. మేము ఎవ్రీడే ప్రతిరోజు మనం నంద్యాలలో ఏదో ఒక సెంటర్లో మేమైతే ఒకరోజు రైల్వే స్టేషన్ పెట్టినామంటే వెళ్ళి ఆత్మకూరు రోడ్డు, తర్వాత ఈ గడివేముల రోడ్డు, ప్రతిరోజు 15 నుండి 20 మంది మేము ఈ తాగి వాహనం నడిపే వాళ్ళని మేము పట్టుకోవడం జరుగుతుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వారికి ఫైన్ కోర్టులో మెరిట్స్ ప్రకారంగా శిక్ష వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తాగి వాహనాలు నడపకూడదని మేము కోరుచున్నాము. అలాగే మన నంద్యాల టౌన్లో మనకు అందరికీ మేము ప్రతిసారి చెప్తున్నాము, పార్కింగ్ విషయంలో పార్కింగ్ ఉన్నా కానీ కొంతమంది ఈ మాల్స్ కానీ, తర్వాత హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళు రోడ్డు మీదనే పెడుతున్నారు. మేము చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దయచేసి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటే దయచేసి మీరు పార్కింగ్ స్లాట్లో పెట్టుకోవాలి, సెల్లార్లో పెట్టుకోవాలి. తర్వాత పబ్లిక్ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి రోడ్డుకు అడ్డదిడ్డంగా కాకుండా ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ చేసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. అలాగే మైనర్స్కి చాలామంది మేము అబ్జర్వ్ చేస్తున్నాము, మైనర్ డ్రైవింగ్ విషయంలో కూడా పెద్దలు వాళ్ళ పిల్లల విషయంలో జాగ్రత్త వహించి ఎట్టి పరిస్థితుల్లో మైనర్స్కి మోటార్ సైకిల్స్ ఇవ్వకూడదని చెప్పి మేము కోరుచున్నాము. డంపింగ్ యార్డు నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను కుందులో కలుపుతున్నారని వచ్చిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారంగా ఉమ్మడి జిల్లా పొల్యూషన్ ఏఈ రామకృష్ణ, మత్స్యశాఖ ఏడీ సంధ్యారాణి, సంబంధిత అధికారులు మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతం, రాణి మహారాణి థియేటర్ ప్రాంతం, ఎస్పీవై డిగ్రీ కళాశాల ప్రాంతం, అలాగే కుందు పరివాహక ప్రాంతాలను తనిఖీ చేసి నివేదికలను జిల్లా కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. నంద్యాల ప్రాంతంలోని కుందు పరివాహక ప్రాంతాలలో డంపింగ్ యార్డు నుండి వచ్చే వ్యర్థాలను కుందులో కలుపుతున్నారని వచ్చిన సమాచారం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వారికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవం. పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలలో భాగంగా ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన 3కి జైలు శిక్ష. కుందు నది పరివాహక ప్రాంతాలను తనిఖీ చేసిన సంబంధిత అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.